చక్రవర్తి గారు, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో గత ప్రభుత్వం ఏమో దాదాపుగా 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చింది. ప్రభుత్వమే రన్ చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 17లో 10 మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించింది. సీఎం గారు కూడా నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో మీలాంటి వ్యక్తులు అసలు ఈ మెడికల్ కళాశాల విషయానికి వస్తే ఎందుకు వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తారు, మీరు ఎందుకు దీని మీద మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇతర రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితి. మన దేశంలో ప్రభుత్వాలు ఆర్థిక బాధ్యతారాహిత్యంతో ఉన్నాయి. ఓకే, ఒక రాష్ట్రం ఖర్చు రూపాయి అనుకుంటే ఒక 30 పైసలు జీతాలకు వెళ్తున్నాయి రూపాయలు, ఒక 30 పైసలు ఉచితాలకు వెళ్తున్నాయి, ఇంకో 30 పైసలు అప్పుల మీద చేసిన వడ్డీలు. ఐ సెడ్ దే డోంట్ హ్యావ్ మనీ. రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్తున్నారు నయా పైసలే చచ్చిపోతున్నామని. ఆంధ్రప్రదేశ్లో సో కొంచెం మొహాటంతో చెప్పట్లేరు, కానీ అదే పరిస్థితి. దే డోంట్ హ్యావ్ ఎనీ మనీ. అవి డబ్బులు లేక ఇప్పుడు ఆ P4 అనేదో చేస్తున్నారు. ఏం ఖర్చులు ఉండవు, ఊరికే షో మార్కెటింగ్. ఏం P4 పేదరిక నిర్మూలన ఏదో అని ఎవరంట డబ్బులున్నోడు కింద. అసలు మీకేం బాధ్యత ఉంది? వాట్ రోల్ డస్ ద గవర్నమెంట్ హ్యావ్? ఇప్పుడు నందు గారు ఉన్నారు, ఆయన బీద వాళ్ళకి సాయం చేసుకోండి. మీరు సాయం చేసే వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వానికి అసలు ఏం రోల్ ఉంది? ద గవర్నమెంట్ డజంట్ హ్యావ్ రోల్. ద గవర్నమెంట్ డజంట్ రన్ చారిటీస్. అవును, మీరు ఎన్జిఓ పెట్టుకోండి. నందు గారు బీద ప్రజలకు సాయం చేస్తాను, మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ట్రస్ట్ ఏదో పెట్టుకోండి, సాయం చేసుకుంటే. దిస్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ జాబ్, దట్ ఈస్ P4. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇట్ ఈస్ ఎ సిమ్టమ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేక ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మేము ఏదో చేస్తున్నాం చూపించుకునే ప్రయత్నం. నౌ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 12 మెడికల్ కళాశాలలు. ఆయన వాటికి ఇంకో 5 కూడాడు. ఆయన ఊళ్ళో పులివెందల్లో అక్కడ పెట్టుకొని దాన్ని 17 చేశాడు. వాటికి దాదాపు 8,000 కోట్ల రూపాయలు కావాలి. ఆయన ఎంతో కొంత బొటాబొట్టి ఖర్చు పెట్టి కొంత కేంద్రం ఇస్తుంది, నాబార్డు ఇచ్చింది, రుణం ఇచ్చింది. ఆ రుణాలు వీటితో కొంత తీసుకొచ్చారు. 4-5 నడుస్తున్నాయి, అవి కూడా బొటాబొట్టిగా నడుస్తున్నాయి. దే డోంట్ హ్యావ్ ఫుల్ స్ట్రెంగ్త్, ఫెసిలిటీస్ లేవు, టీచింగ్ స్టాఫ్ లేరు, 8,000 కోట్లు లేవు. లేక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అందులో సగం సీట్లు డొనేషన్లకు చేశారు. హౌ డు యూ ఈ కాలేజీలు ఎట్లా రన్ చేయాలి? మీరు జీతాలు ఇవ్వాలి, ఫెసిలిటీస్. సో సగం సీట్లలో 35% సీట్లు డొనేషన్లు, ఏదో 12 లక్షలు ఎంతో కట్టాలి ఫీజు సంవత్సరానికి. ఇంకా మిగిలిన 15% NRI సీట్లు చేస్తే అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చేశారు. ఏమని మొత్తం ప్రైవేటీకరణ చేసి అమ్మేసుకుంటున్నారు, గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేట్ కాలేజీలు చేస్తున్నారు అని. ఇందాక మీరు చెప్పిన ఈవీఎం తరహాలోనే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి వీళ్ళు పీపీపీ చేస్తా అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు. సో బోత్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్. బట్ ద పాయింట్ ఈజ్ 17 మెడికల్ కళాశాలలు ఇవాడు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వాలు ఈయనొచ్చినా వేల కోట్ల రూపాయల డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రైవేటీకరణ ఒకటే మార్గం. ఇఫ్ యూ క్యాన్ ఫైండ్ సంబడి. నా 17 కాలేజీల్లో అసలు ఆ 10 కాలేజీల్లో ఏ వ్యాపారస్తుడు వచ్చి పెట్టుబడి పెడతాడో నాకు తెలియదు. ఇంకా అసలు వచ్చి పెట్టిన తర్వాత ఇరుక్కుంటే చచ్చిపోతారు వాళ్ళు. నారాయణ తీసుకున్నారు, ఫస్ట్ టెండర్ నారాయణ గారికే ఇచ్చింది. ఓకే, దాంట్లో మళ్ళీ మీరు నారాయణ అంటే దాంట్లో వచ్చే ఇష్యూస్ ఏంటంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. అవును, రైట్. మళ్ళీ అదాని అంబానీ ఇవే వస్తాయి. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఇన్ ప్రిన్సిపల్. వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ పక్కాలకి, వాళ్ళ బంధువులకి ఇచ్చుకునే వ్యవస్థ అనట్లేదు. పారదర్శకంగా, రైట్, ట్రాన్స్పరెన్సీ తోటి మీరు ఆ కాలేజీలని ప్రైవేట్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ డూ ఎ లాట్ ఆఫ్ గుడ్ టు ద సొసైటీ. సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళు పూర్తి చేయలేరు అవి, వీళ్ళు నడిపించలేరు అవి. మీరు ఏ గవర్నమెంట్ ఆసుపత్రి మాత్రం ప్రభుత్వం నడిపించే గవర్నమెంట్ ఆసుపత్రి చూడండి. మీరు ఎప్పుడు నందు గారు మీరు చేయించుకుంటారా వైద్యం? ఉస్మానియాకి కానీ నిజాం కానీ వెళ్ళి చేయించుకుంటారు? లేదు, ప్రైవేట్కి వెళ్తాము. ఎందుకు పోరు? అంటే అంత దుర్భరంగా ఉన్నాయి. ఎవరు అంటే ఇక గతి లేక గత్యంతరం లేక ఇక తప్పితే ఎవరు పోరు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గవర్నమెంట్. సో ప్రైవేటీకరణ చేసి మీరు బీద విద్యార్థులకో మెరిట్ విద్యార్థులకో సహాయం చేయదలుచుకుంటే ఒక కండిషన్లు పెట్టండి. వీళ్ళకి ఫీజు తక్కువకి 10,000కో 25,000కో 50,000కో ఇప్పుడున్నట్లే ఈ పర్సంటేజ్ సీట్లు మెరిట్ బేసిస్ మీద
ఆ రిజర్వేషన్స్ బేసిస్ మీద ఈ పిల్లలకి ఇవ్వాలని పెట్టండి. అది ఎట్లా ఉంది, ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఉంది. సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ పేషెంట్స్ కూడా అట్లే పెట్టండి. ఇంతమంది పేషెంట్స్, వాట్ ఎవర్ ద కండిషన్స్ ఆర్, దట్ యూ హ్యావ్ టు ట్రీట్ దమ్ ఎట్ ది సబ్సిడైజ్డ్ కాస్ట్. కనీసం నడుస్తాయి కదా. ఓపీ ఫీజు లేకుండా చేయండి. అదే అంటున్నా, యూ పుట్ దోస్ కండిషన్స్. ప్రైవేటీకరణ చేస్తే వాడు స్వలాభం కొరకు, మీకేదో నందుగారికి మంచి చేయడానికి కొరకు చేయడు, తన సొంత లాభం కొరకు నడిపించే ప్రయత్నం చేస్తాడు. ప్రభుత్వం అంటే మళ్ళీ ఇంత మొత్తం నాశనం చేసేస్తారు.